మన తెలుగులో అంత ప్రతిభావంతులైన సినీ దర్శకులు ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు సినిమాల కోసం చర్చిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించాలి, వాళ్ళే ప్రతిభావంతులైన డైరెక్టర్లని దర్శకులని నేను నమ్ముతాను. సో ఈరోజు ఒక డైరెక్టర్ కోసం నేను మాట్లాడుతున్నానండి. ఆ దర్శకుని పేరు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. చాలా ప్రతిభావంతుడే కాదు, ప్రతిభాశీలే కాదు, అతను సినిమాలలో అత్యంత పరిశీలన చేసి చరిత్రను గత 100 ఏళ్లలో భారతదేశంలో జరిగిన ఆకృత్యాలు, ఒక కమ్యూనిజం పేరుతోనో లేకపోతే ఒక టెర్రరిజం పేరుతోనో మత ఆధారం పైన దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని శక్తులు కుట్రలు పూనాయో ఇవన్నీ అతను ఆన్ టేబుల్ డిస్కషన్ చేసి, ఒక రీసెర్చ్ చేసి, అతను ఒక ట్రూ స్టోరీ లైన్ రెడీ చేసి అతను ప్లాట్ఫామ్ మీద తీసుకువెళ్ళి అతను ఒక ట్రూ మూవీని చూపించే గట్స్ ఉన్న డైరెక్టర్గా నేను పరిగణిస్తానండి. మనకి ఉన్నారు సో కాల్డ్ బిగ్ డైరెక్టర్స్, 100 crore 1000 crore బడ్జెట్లు పెట్టేసి విపరీతంగా ఫేక్ నరేషన్స్, ఎలా అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంత వీల్ స్టోరీని చూపించి ప్రజలని, అంటే నిజాలు చెప్పకుండా ఎంటర్టైన్మెంట్ పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్ళించటం. మనం పూజించే అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని పేరు పెట్టి నాటు అని చెప్పి తెల్లవాళ్ళ ముందు ఆడించే ఇలాంటి డైరెక్టర్లు మనం గొప్ప డైరెక్టర్లు అనే జనరేషన్ అండి ఇది. కానీ అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంత దేశభక్తితో తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనకాడినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారిని మనం ఆ డైరెక్టరు ఎలా నాటు అని చెప్పి ఆడించాడో మనం చూసాం ఆల్రెడీగా. సో అలాగే ఇతనికి అవకాశం ఇస్తే ఒక భీమ్రావ్ అంబేద్కర్ని కానీ లేదంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కానీ వీళ్ళందరినీ పిచ్చిగా ఆడించే డైరెక్టర్లనే మనం పెద్ద డైరెక్టర్లని నమ్మే ఒక సమాజం ఇది. ఏం చేయగలం చెప్పండి? సో ఈరోజు బెంగాల్ ఫైల్స్ అనేది రిలీజ్ అవుతోంది. నా పూర్తి మద్దతు నేను ప్రకటిస్తున్నానండి. సో మనందరం మన భారతదేశం మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగాయన్నది మనం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలని ఈ వీడియో సందర్భంగా నేను చెప్తున్నాను. మీకు మంచి డైరెక్టర్లని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే నిజాలు జనాల్లోకి పంపించాలి, కల్పిత కథలు కాదు అని నేను మరోసారి హెచ్చరిస్తున్నానండి మన సినిమా సోకాల్డ్ సినీ పెద్దలకు. అదండి విషయం. నమస్తే.